హాయ్ అండి. ఫ్రెండ్స్ చూడండి, నేను ఈరోజు పావు కేజీ నాటుకోడి చికెన్ తీసుకున్నాను. ఒక కట్ట గోంగూర తీసుకున్నా ఫ్రెండ్స్. పావు కేజీ చికెన్ తీసుకున్నానండి. దీన్ని గోంగూర వేసి కుర్మా చేస్తాను. నేను ఎట చేస్తాను నా స్టైల్లో చూడండి మీరు. నేను అన్ని తయారు చేస్తాను. ఇదైతే ఒక 5 నాటుకోడి 5 విజిల్ లేపించి ఇక్కడ పెట్టేసుకున్నా. పావు కేజీ మాకు ఇదే ఎక్కువ చాలు, అందుకని నేను ఎక్కువ లేకుండా చిన్న వంటగా చూపిస్తున్నా ఫ్రెండ్స్. మీరు చూడండి గోంగూర ఒక కట్ట తీసుకున్నా. ఎక్కువ తీసుకోకుండా బాగా ఒలిసి నీళ్ళల్లో నానబెట్టాను. ఒక అరగంట సేపు నానబెట్టాను. ఇప్పుడు టమాటాలన్నీ కట్ చేస్తున్నాను. టమాటాలు 3 పండ్లు తీసుకున్నాను, చిన్న చిన్న సైజు. అట్లా చూడండి కట్ చేసుకొని నీళ్ళల్లో పోస్తున్నా. బెంగళూరు పచ్చిమిరపకాయ ఒకటి ఉంది. బజ్జీలు కొనుక్కున్నాము. బజ్జీలు నేను చేయలేదు, ఒక కాయని ఇప్పుడు గోంగూరలో వేసేస్తాను. గింజలు కూడా తీసేస్తున్నా. గింజలు కూడా తీసేస్తాయి, కుండీలో వేస్తాయి గింజలు. ముద్రకాయలు ఎండబెట్టి కుండీలో వేస్తా. చూడండి, ఒక్కొరు ఒక్కో విధంగా చేస్తారు. నేను నాకు వచ్చిన దాంట్లో చేస్తున్నా, ఈజీగా అయిపోయేటట్టు చూపిస్తున్నా ఫ్రెండ్స్. కట్ చేసి ఒక 2 విజిల్లు కానీ 3 విజిల్లు కానీ చాలు. అంటే ఎర్రగడ్డ, పెద్ద ఎర్రగడ్డ తీసుకున్నాను. సగం ఎర్రగడ్డ వేసేస్తుంది. ఇవన్నీ ఇప్పుడు క్లబ్బింగ్ చేసుకొని, అంటే చిన్నపిల్లలు కూడా చేయొచ్చు, ఈజీగా అయిపోయే వంటిది. ఇప్పుడు ఈ గోంగూర, పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డ, టమాటా వేసానండి. ఈ గోంగూర గుంజి తక్కువగానే ఒకే ఒక కట్ట తీసుకున్నా. చూడండి, పచ్చెనపప్పు కొంచెం ఒక పిడికిడి తీసుకున్నాను, ఎక్కువ లేదు. ఆ గోంగూర పైన వేసేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా పసుపు ఒక స్పూను. చూడండి పసుపు వేసాను. ఇప్పుడు మసాలా నీళ్ళు కొంచెం వాటర్ వేయకుండా మసాలా రుబ్బుకున్నాను కదా, కొబ్బరి మసాలా, ఈ నీళ్లు పోసేస్తాను. ఇప్పుడు 2 విజిల్లు రంపించేస్తాను. కుక్కర్ మీద పెట్టి 2 విజిల్లు రంపించేస్తాను. కుక్కర్లో వేసి విజిల్ పెట్టేసాను. 2 విజిల్లు రంపించి నేను కుర్మా తయారు చేస్తాను. మా పాప మొత్త చికెన్ కుర్మా చేయమన్నది. ఆమెకి పలసగా ఉండాలి, అందుకని నేను చూపించలేదు. అంతకుముందు అంతా పెట్టున్నాను. చూడండి ఫ్రెండ్స్, అట్లా ఆ అమ్మాయి మరసానికి కొంచెం చికెన్ పలసగా కుర్మా చేయమన్నది, పెట్టేసాను. ఏదైనా ఫ్రెండ్స్ మనం చేసుకునే దాంట్లో ఉంటుంది. పావు కేజీ తెచ్చాను, కొంచెం దానికి కొంచెం దేంట్లో కుర్మాలో కొంచెం వేసాను. మా పాపకి కొంచెం గోంగూర చికెను తయారు చేస్తాను. నేను తయారు చేసే విధానం ఎలా ఉంటుందో చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ధనియాలు, పట్టా లవంగాలు పొడి చేసి పెట్టుకున్నా, గోంగూరలోకి అవసరం మనకి, అందుకని నేను కొంచెం తయారు చేసుకున్నాను. ఇప్పుడేను చూడండి కొంచెం ఈ కుర్మాలో కూడా వేసేస్తాను. ఇది వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. కుర్మాలో ఏ కుర్మాలో అయినా కానీ కొంచెం దించేటప్పుడు
వేసుకుంటే చూడండి కలర్ కూడా ఎంత బాగా అవుతుందో, చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఇప్పుడు ఎర్రగడ్డలు కట్ చేసి పెట్టుకుంటాను. బాగుంటుంది ఫ్రెండ్స్. మటన్ గోంగూర చేస్తాం కదా అదే విధంగా ఉంటుంది. అయితే నేను ఇది నాటుకోడి తీసుకున్నాను. బాగుంటుంది. మీరు కూడా ఒక తడవ ట్రై చేసి దీన్ని చూసి నాకు కామెంట్ చేయండి నేను చేసిన విధానం ఎలా ఉందో. ఎక్కువ ఖర్చు లేకుండా సింపుల్గా అయ్యే వంట ఇది. చూడండి ఎర్రగడ్డలు కూడా కొద్దిగానే తీసుకున్నాను నేను. మాత్రకి ఒక పచ్చిమిరపకాయ కట్ చేశాను. ధనియాల పొడి అంతా మిక్సీకి వేసాను ఫ్రెండ్స్. డబ్బాకి నేను తీసుకుంటా. మాకేంటంటే మనకి అవసరం ప్రతి కూరలోకి, కుర్మా కూరలోకి మసాలా లేకపోయినా నాకు అల్లం పేస్టు ఈ పొడి ఉంటే చాలు, నాకు కూర తయారు చేసేసుకుంటాము. అందుకని నేను ఎక్కువగా వేసి డబ్బాలో స్టాక్ చేసుకుంటా. అది బాగా 15 రోజులు అట్లా వస్తుంది. తర్వాత మళ్ళీ వేసుకుంటా ఫ్రెండ్స్. ఇంకా తిరగమాతకి నేను అన్నీ తయారు చేసుకుంటాను. మీకు చూపిస్తానండి నేను ఎలా చేసేది. నీళ్ళు అవి తీసేస్తా ఫ్రెండ్స్. తీసి పక్కన పెట్టేసుకొని దిగుచున్నా లేదా ఫ్రెండ్స్. గోంగూర 3 విజిల్లు వచ్చేసింది. నేను దింపేసాను. ఇప్పుడు తిరగమాతకి బాండ్లో పెట్టాను. కొంచెం ఆయిల్, చూడండి గోంగూర మెత్తగా ఉడికింది. దీంట్లో కొంచెం ఉప్పు వేసి ఎనిపించేస్తాను. కొంచెం ఉప్పు వేసేసి మొత్తం ముక్కలుగా చేస్తాను. చూడు పచ్చెనగొడ్డు కూడా ఉడికి ఉడకనట్టు ఉన్నట్టే ఉండాలి, పొక్కులుగా ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఎక్కువ మెదగకూడదు. చూడండి ఇప్పుడు నేను దీంట్లో ఆవాలు వేస్తాను. కొంచెం తిరగమాతకి ఇప్పుడు స్మెల్ కోసం బిర్యానీ ఆకు కొంచెం పచ్చిమిర్చి ఒకటి వేసానండి. కొంచెం ఎర్రగడ్డ, కొంచెం గారెలుగా వేయించుకొని ఇప్పుడు కొబ్బరి మసాలా వేసేస్తాను. కొంచెం కొబ్బరి మసాలా,
కొంచెం కరేపాకు వేసాను కదా. ఇప్పుడు ఈ చికెను నేను 5 విజిల్ వేసి కొంచెం ఉప్పు కారం వేసి పెట్టున్నా. ఈ కర్రీ పోసేస్తుంది చూడండి. కొంచెం ఉడకనిచ్చేసి మనం గోంగూర పోసేస్తాం. నేను కారం కూడా కొంచెం తక్కువ వేస్తున్నా చూడండి, తెల్లగానే ఉంది. అంటే గోంగూరలో పచ్చిమిర్చి వేస్తున్నాం కదా, ఆ కారం ఈ కారం సరిపోద్ది. చూడండి ఫ్రెండ్స్, చికెన్ తెల్లగా ఉందంటే కొంచెం నేను కారం తక్కువ వేసాను. ఇప్పుడు బాగా ఇది ఉడకనిస్తాను. ఎందుకు కారం తక్కువ వేసానంటే గోంగూరలో పచ్చిమిరపకాయలు, టమాటాలు, గోంగూర, ఎర్రగడ్డ అన్నీ వేసి ఉడకబెట్టున్నా దాన్ని. ఆ కారం ఈ కారం సరిపోద్ది మనకి కరెక్ట్గా. అందుకని నేను చికెన్ కుర్మాలో తక్కువ వేసాను. ఇప్పుడు చూడండి, గోంగూర బాగా ఒక్క ముక్కలు మెత్తగా చేయకూడదు, ఒక్కల ముక్కలు వేసేసి పెట్టుకున్నా. ఫ్రెండ్తో కలబెట్టేసి చికెను నేను ఈ చికెన్తో గోంగూర పోసేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు గోంగూర పోసేస్తున్నాను. చూడండి, చూసారు కదా, ఇట్లా పోసేస్తాను గోంగూర పోసిన తర్వాత ఆ గిన్నెలో కూడా కొంచెం వాటర్ వేసి నేను కొంచెం బాగా అవి తిప్పేసి గోంగూర కర్రీలోనే పోసేస్తాను. చూడండి, ఇలా పోసేస్తాను. ఇప్పుడు ఏంటంటే దాన్ని బాగా మనం కొత్త ఉడకనిస్తాం. చూడండి ఫ్రెండ్స్, నేను చాలా బాగుంటుంది ఇట్లాగా నాటుకోడిలాగా చికెను గోంగూర. కొంచెం సేపు ఉడకనిచ్చి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ధనియాలు, పట్టా లవంగాలు పొడి చేసి పెట్టుకున్నాం కదా, ఆ పొడి చల్లేసి కొంచెం కలబెట్టేసి మనం కర్రీ దించేయటమే. ఒక తడ ట్రై చేయండి, చాలా చూడు కలర్ఫుల్గా ఉంది కర్రీ, చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కాకపోతే మనం వేసుకోవచ్చు కదండి. ఇట్లా ఉడికిపోవచ్చింది కర్రీ. చూడండి, ముక్కలు కూడా బాగా పీసెస్ ఉడికిపోయాయి. ఇప్పుడు నేను ధనియాల పొడి వేసి చూపిస్తా, ముక్క కూడా నలిపి చూపిస్తా. చూడండి మీరు, చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ధనియాల పొడి వేస్తాను. ధనియాలు, పట్టా లవంగాల పొడి, ఈ పొడి వేస్తే అసలు ఎంత స్మెల్ వస్తుందో కర్రీ, చాలా స్మెల్ వస్తుంది. మీరు కూడా ఇట్లాగా గోంగూర చికెన్ ఒక తర్వాత ట్రై చేయండి. నేను చేసే విధానం ఎలా ఉంది, చేతరాని వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకోవచ్చు. ఎక్కువ మసాలాలు అవి లేకుండా మామూలు మసాలాలు వేసి కర్రీ తయారు చేసే విధానం మా పిల్లలు కూడా ఈజీగా నేర్చుకుంటారు ఫ్రెండ్స్. చూడండి, మేము బుజ్జి వంటలు ఎక్కువ అంటే మాకు ఎక్కువ చేయను నేను, మనకి ఎంత సరిపోతాయో అంతవరకే చేసుకుంటా ఫ్రెండ్స్, ఎక్కువ చేసి అట్లా చేయను. ఇప్పుడు ముక్క కూడా చూడండి, చికెన్ ముక్క ఎట్లాగా నలిపి చూపిస్తాను. చూడండి, నాటుకోడి కదా, గట్టిగా లేకుండా ఇట్లా చూడండి, ముక్క ఇట్లా మెదిగిపోద్ది. ఇట్లా ట్రై చేయండి ఫ్రెండ్స్. నేను చేసే విధానం ఎలా ఉంది, మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి నేను చేసే కర్రీ. ఉంటా ఫ్రెండ్స్, బాయ్.